హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడల పిల్ల సుమ్న. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మనం కొండాపూర్లో ఉన్న శరత్ సిటీ మాల్కి షాపింగ్ కోసం వెళ్ళబోతున్నాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో నౌ. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద వర్షం పడుతుంది. మేము చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాము. సో ఇలా ఉంది అన్నమాట వెదర్. హైదరాబాద్లో మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది. సో మనం వెళ్ళేది కొత్తగూడ జంక్షన్కి. సో ఇక్కడ చూడండి, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో ఇదంతా శరత్ సిటీ మాల్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇవి రీసెంట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో ఇది శరత్ సిటీ మాల్. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో హైదరాబాద్లో ఉన్న మాల్స్లో ఇదే చాలా పెద్దది అనమాట. సో ఇది శరత్ సిటీ మాల్ ఎంట్రన్స్. సో ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ శరత్ సిటీ మాల్. సో మనం ఇప్పుడు మన కార్ పార్క్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ఏఎంబి ఇలా బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు కొత్తగా. మనం పార్కింగ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో హైదరాబాద్లో అన్ని మాల్స్లో కల్లా దీనికి చాలా ఎక్కువ పార్కింగ్ ఉంటుంది. చాలా ఫ్లోర్స్ ఉంటాయి పార్కింగ్లో. సో ఆ ఫ్లోర్స్ అన్నిటిలోనూ ఫిల్ చేస్తూ ఉంటారు అనమాట కార్స్ అండ్ బైక్స్. సో మనం పార్కింగ్కి వచ్చేసాము. సో ఎక్కడికక్కడ బాగా డివైడ్ చేశారు కార్స్ అండ్ బైక్స్ పార్కింగ్ సెపరేట్గా. సో మనకి ఇక్కడ ప్లేస్ దొరికింది, ఇక్కడ పెట్టేస్తున్నాం మన కారు. నేనైతే పిల్లర్ నెంబర్ పక్కా ఫోటో తీసుకుంటాను, లేకపోతే మర్చిపోతాను అనమాట ఏ ఫ్లోర్లో పార్క్ చేశాను. మనమైతే ఇప్పుడు ఏఎంబి మాల్కి వెళ్ళిపోతున్నాం లోపలికి. శరత్ సిటీ మాల్లో నీరూస్ ఉంది, అండ్ నీరూస్ ఆపోజిట్లో ఇలా జ్యువెలరీ షాప్ కూడా ఉంది అనమాట. మాల్స్లో జ్యువెలరీ నాకు చాలా కాస్ట్లీ అనిపిస్తాయి, నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. శరత్ సిటీ మాల్లోనే ఏఎంబి సినిమాస్ ఉంటుంది. ఈ మాల్ యాక్చువల్లీ శరత్ సిటీ మాల్ కంటే ఏఎంబి అని ఫేమస్ అనమాట. నేను కూడా ఎక్కువగా అలానే పిలుస్తాను. ఈ మాల్లో ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ షాప్స్ అయితే ఉన్నాయి. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది. ఫుల్ ఆకలి మీద ఉన్నాము. ఫస్ట్ అయితే మంచిగా తినడానికి వెళ్తున్నాం ఫుడ్ కోర్ట్కి ఏఎంబి మాల్లో. ఫుడ్ కోర్ట్లో బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నాము, బట్ అక్కడ ఒక బోర్డు పెట్టారు, కృష్ణపట్నం రెస్టారెంట్ న్యూగా ఓపెన్ చేశారని. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము. వెళ్ళేదారిలో స్నో కింగ్డమ్ కనిపించింది. సో మేము మనాలిలో చేసిన యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట స్నోలో ఆడుకోవడం. పిల్లలు పెద్దలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా మంచిలో ఇగ్లూస్ కట్టుకొని ఆడుకోవడం చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మనం కృష్ణపట్నం రెస్టారెంట్కి వచ్చేసాం ఇప్పుడు. ఫుడ్ నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది బయట రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే, బట్ స్టిల్ మేమైతే బోన్లెస్ చికెన్ బిర్యానీ ట్రై చేసాము. మేము ట్రై చేసిన బిర్యానీ బాగుంది, నెల్లూరు స్టైల్లో ఉంది, అండ్ చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అంబియన్స్ కూడా బాగుంది, ప్లెజెంట్గా సాంగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో ప్లే చేశారు. కృష్ణపట్నం రెస్టారెంట్లో సీటింగ్ అరేంజ్మెంట్ బాగుంది, అండ్ వాల్స్ మీద మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ మనకి డ్రింకింగ్ వాటర్ కూడా రాగి గ్లాసెస్లో సర్వ్ చేస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ దగ్గర నేను చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాను, నా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేశాను. మీరు ఇంకా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయకపోతే గో అండ్ చెక్అవుట్ దేర్. కోడల పిల్ల సుమ్నాతో సెర్చ్ చేస్తూ వస్తుంది. సో గో అండ్ ఫాలో మీ దేర్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అవుటింగ్స్కి రెస్టారెంట్ని ప్రిఫర్ చేయొచ్చు. మంచి అంబియన్స్, ప్లెజెంట్ మ్యూజిక్ అండ్ గుడ్ ఫుడ్ అయితే ఉంది.
నెక్స్ట్ మనం గేమ్ జోన్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. సో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆ రైడ్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అయితే ఒక ప్లే కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్లో మనం 1000 రూపీస్ మినిమం రీఛార్జ్ చేసుకొని మనం ఏ రైడ్కి వెళ్తామో అక్కడికి వెళ్ళి అక్కడ స్వైప్ చేసి మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ గేమ్సే కాకుండా టాయ్స్ షాపింగ్ కూడా ఉంటుంది. సో పిల్లలు వాళ్ళకి కావాల్సిన బొమ్మలు కూడా తీసుకోవచ్చు. మేము ఆ గేమ్ జోన్లో అలా తిరుగుతూ అక్కడ పిల్లలు చేసే అల్లరి చూసి నవ్వుకుంటున్నాము. ఇంకా మా ఆయనేమో అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ చూసి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఏది ఎలా ఆడాలి, ఏది ఎలా ఉంటుంది, ఎన్ని పాయింట్స్ పడతాయి అని. నార్మల్గా వీకెండ్స్లో వెళ్తే అస్సలు ఖాళీ ఉండదు. బట్ ఇది వీక్ డే కాబట్టి పిల్లలకి స్కూల్స్ కూడా ఓపెన్ చేసేసారు కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకే ఎంత ఫ్రీగా వీడియో తీయగలుగుతున్నాము. లేకపోతే అస్సలు గజిబిజి గందరగోళంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళతో గేమ్స్ ఆడిపిస్తున్నారు. నేను ఒకసారి రైడ్ ఎక్కాను. చాలా డేంజరస్గా ఉంటుంది. 360 డిగ్రీస్ తిప్పుతుంది అనమాట మనల్ని. సో నాకైతే కళ్ళు తిరిగిపోయాయి. నేను కళ్ళు మూసేసుకున్నాను మధ్యలో. కానీ ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ నేను కొరియన్ డ్రామాలో చూసాను అనమాట, ఈ గేమ్స్ అన్నీ. సో నేను ఎక్కువ కొరియన్ డ్రామాస్ చూస్తాను. సో నాకు దాంట్లో కనిపించాయి ఈ గేమ్స్ అన్నీ. సో అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. రీసెంట్గా వర్చువల్ రియాలిటీ గేమ్ జోన్ కూడా ఓపెన్ చేశారు. చాలా గేమ్స్ ఉన్నాయి. సింగిల్గా ఆడుకోవచ్చు, గ్రూప్స్గా కూడా ఆడుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ బౌలింగ్ జోన్ కూడా ఉంది. చాలామంది బౌలింగ్ చేస్తున్నారు ఇక్కడ. లోకల్ మార్కెట్ కూడా ఉంది ఇక్కడ. అండ్ మేము హ్యామ్లీస్ టాయ్ స్టోర్కి వెళ్ళాము. ఇక్కడ చాలా సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో పెప్పా పిగ్ కాస్ట్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే తెలుసుకున్నాను అనమాట. సో అది 1000 నుంచి స్టార్టింగ్ ఉంది. ఇంకా అలా విండో షాపింగ్ చేస్తూ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అసలు ఏమున్నాయి అని. ఇంకా ఫైనల్గా మేమైతే ఫర్నిచర్ షాపింగ్ చేద్దాం అనుకున్నాము, సోఫా సెట్. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో. సో ఇది సింగపూర్ బ్రాండ్ అనమాట. ఈ సోఫా సెట్స్ అవన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో అందుకనే మేము వేక్ ఫిట్కి వెళ్ళాము. నాకు వేక్ ఫిట్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది, రీజనబుల్ ప్రైసెస్ అనిపిస్తుంది. మేము ఆల్రెడీ ఆఫీస్ చైర్ అండ్ టేబుల్ సెటప్ తీసుకున్నాము లాస్ట్ ఇయర్. సో మాకు 16,000 పడింది. చాలా బాగుంది. ఇప్పటికీ చెక్కు చెదరలేదు అనమాట. చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి, అఫోర్డబుల్ ప్రైసెస్. సో మేమైతే సోఫా సెట్స్ చూసాము. కొన్ని స్టోరేజ్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంటర్నల్ స్టోరేజ్ ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. సో ఈ సోఫా సెట్ చూపిస్తున్నారు కదా, సో ఇది ఎల్ షేప్ ఉంది. దీనికి టోటల్ ఎల్ షేప్కి ఇలా స్టోరేజ్ అయితే ఉంది అనమాట. మేము సోఫా కమ్ బెడ్ టైప్లో చూస్తున్నాము. సో వీళ్ళ దగ్గర అయితే షో పీస్ అయితే లేదు. అండ్ వీళ్ళు ఆన్లైన్లో చూపిస్తున్నారు అది 5 feet ఉంటుంది అని చెప్తున్నారు. బట్ మనం లైవ్లో చూస్తే కానీ కన్ఫర్మ్ చేసుకోలేము. మళ్ళీ అది సరిపోకపోతే రిటర్న్ అనేది ఉండదన్నమాట. సో మళ్ళీ అదొక టైం వేస్ట్. సరే ఇంకా చూద్దాము, ఐకియాకి వెళ్దాం నెక్స్ట్ టైం అని చెప్పి ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అసలు ఏమున్నాయా ఏంటి అని చెప్పి.
రిటర్న్లో మేము మళ్ళీ ఆ సింగపూర్ బ్రాండెడ్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్న 3 పీస్ సోఫా సెట్ 2,60,000 ఉంది. అండ్ మేమైతే ఈ సోఫా సెట్లో అండ్ ఇక్కడ ఉన్న రిక్లైనర్లో కూర్చొని అలా ఒక రౌండ్ అయితే వేసామన్నమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నాకు అర్థమైంది ఏంటి అంటే కాస్ట్ పెట్టే కొద్దీ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది, కంఫర్ట్ కూడా అలానే ఉంటుందన్నమాట. సో మేము కూర్చున్న ఈ చైర్ అయితే 1,50,000 ఉంది కాస్ట్. అది చూసి నేనైతే చాలా షాక్ అయ్యాను. ఒక్క సింగిల్ పీస్ ఏంటి ఇంత కాస్ట్ ఉంది అని చెప్పి. ఇక్కడ చూసారా బుజ్జి డ్రైన్ వెళ్తుంది పైన. ఇప్పుడు మనం కిచెన్ హబ్కి వచ్చేసాం. ఇక్కడ కిచెన్కి సంబంధించిన A to Z అప్లయన్సెస్ ఉంటాయి అండ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. చూసేయండి ఇప్పుడు. ఫైనల్గా ఇంకొక ఫర్నిచర్ షాప్కి వెళ్ళాము. ఇక్కడ ఉన్న ఫర్నిచర్ చూసేయండి. సో ఇది అండి ఇవాల్టి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లు మీ కోడలపిల్ల సుమన. మేము ఇంటికి వెళ్ళే దారిలో చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఒకసారి చూసేయండి.